ఇక వెరికోస్ వెయిన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. నేను అడుగుతా ఉన్నాను, ఏ ప్రాతిపదికన మీరు ఆ ఫోన్ ట్యాపింగ్ చేసి ముఖ్యమంత్రి గారు ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి మాటలన్నీ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పాడు? ఇంతకంటే పోలీసులకు, ఇంతకంటే ఎలక్షన్ కమిషన్కు ఇంకో ఆధారాలు అవసరం లేదు. స్వయంగా ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి మాటలను ఆయననే ప్రజల ముందు పెట్టాడు, దేశం ముందు పెట్టాడు. అంతేకాదు, అన్ని న్యాయస్థానాలకు సంబంధించి అన్ని రాష్ట్రాల న్యాయస్థానాల చీఫ్లకు కూడా పంపించాడు ఆయన. అన్ని మీడియా హెడ్స్కు పంపించాడు, అన్ని మీడియా సంస్థలకు పంపించాడు. ఇదొక్కటి సాక్ష్యం చాలు కేసీఆర్ మీద చర్య తీసుకోవడానికి. ఈ యొక్క సాక్ష్యం చాలు. ఆయన స్పష్టంగా పెట్టాడు, ఎవరు చెప్పలే. ఆకాశం బద్దలవుతుంది ఈరోజు, లేదా భూమి బద్దలవుతుంది అన్నాడు. అర్థం కాదు నాకు, ఏదో అనమాట అన్నాడు అని. భూమి బద్దలవుతుంది, ఆకాశం ఊడిపడుతుంది, చూడండిగా, మీరు ధైర్యంగా చూడండి, గుండెలు ధైర్యంగా పెట్టుకొని చూడండి, నేను చూపిస్తున్న సినిమా అని చెప్పి ఆ రోజు అక్రమ వీడియోలు చూపించడం జరిగింది. కాబట్టి ఇంతకంటే ఇంకోటి అవసరం లేదు. ఫోన్ ట్యాపింగ్లు చేసినటువంటి, బయట పెట్టినటువంటి వ్యవహారము ముఖ్యమంత్రి గారు స్వయంగా చేశారు. కాబట్టి ఇవన్నీ ఎవరు చేశారో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి ఆదేశంతో జరిగింది అని చెప్పడానికి ఇంతకంటే ఇంకొక ఆధారం అవసరం లేదు. ఫామ్ హౌస్ ఫైల్ పేరు మీద ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, ప్రెస్ కాన్ఫరెన్స్లో రిలీజ్ చేసినటువంటి వీడియో ట్యాపింగ్ సంబంధించినటువంటి మాటలు, ఆ వ్యవహారం అంతా కూడా ఆయన మీద కేసు పెట్టడానికి, ఆయన మీద చర్యలు తీసుకోవడానికి ఇంతకంటే ఇంకో ఆధారం అవసరం లేదు. కాబట్టి నేను దర్యాప్తు సంస్థలను, న్యాయస్థానాన్ని, ఎలక్షన్ కమిషన్ను, గవర్నర్ను అందరిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, సుమోటోగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు చెప్పాను, డెఫినెట్గా దాని మీద ఆలోచన చేయాలని చెప్పాను. అసలు బీఆర్ఎస్ పార్టీ రాజకీయ పార్టీగా వ్యవహరించేటువంటి అవకాశం ఉందా లేదా, రద్దు చేసే అవకాశం ఉంటే దాని మీద ఆలోచించాల్సిందిగా డిమాండ్ చేస్తాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.